హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఇమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నోటిఫికేషన్ తెలిస్తేనే కదా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ కారు. ఈ రోజైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్లో కొన్ని పర్మనెంట్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ అన్ని పర్మనెంట్ పొజిషన్స్ అండి. ఒకసారి జాబ్ వస్తే మీరు లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. దీనికైతే ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫిజిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బయాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అస్సలు అయితే మిస్ అవ్వద్దు. ఇమీడియట్ గా అయితే అప్లై చేసుకోండి. ఐఐటి జోధ్పూర్లోనే మీకు క్వార్టర్స్ అన్నీ అయితే ఉంటాయి. ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పొజిషన్. డిపార్ట్మెంట్ అయితే వచ్చేసి లైబ్రరీలో ఉంటుంది. టోటల్ పొజిషన్ ఒకటి ఉంది. అది ఓబీసీ కేటగిరీలో ఉంది. పే స్కేల్ అనేది లెవెల్ 6 అయితే పే చేస్తారు. 35,400 అయితే బేసిక్ పే అయితే ఉంటుంది. ఇంకా మీకు అలవెన్స్లు అలాంటివి కూడా యాడ్ అవుతాయి. సెకండ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్. అడ్మినిస్ట్రేటివ్లో అయితే పనిచేయాలి. టోటల్ అయితే 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో 2 పొజిషన్స్, ఓబీసీలో 4 పొజిషన్స్, పీడబ్ల్యూ కేటగిరీలో అయితే 1 పొజిషన్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే 2 పొజిషన్స్, ఈఎస్ఎం కేటగిరీలో అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 అయితే అందుకుంటారు. థర్డ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉంది. టోటల్ అయితే 5 పొజిషన్స్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, ఈఎస్ఎం కేటగిరీలో 1. టోటల్ అయితే 5 అయితే ఉన్నాయి. లెవెల్ 3 అయితే పే చేస్తారు. 21,700 అయితే ఉంటుంది సాలరీ. 21,700 అనేది బేసిక్ పే మాత్రమే. ఇంకా దీనికి అలవెన్సెస్లు అదర్ అయితే యాడ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. డిపార్ట్మెంట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. టోటల్ వచ్చేసి 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1. టోటల్ 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే స్కేల్ అయితే లెవెల్ 3 పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. బయో సైన్సెస్ బయో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఉంది. టోటల్ వచ్చేసి 3 పొజిషన్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 1, ఓబీసీలో 1, ఈఎస్ఎం కేటగిరీలో 1. టోటల్ అయితే 3 పొజిషన్స్ ఉన్నాయి. లెవెల్ 3 అయితే పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 అయితే ఉంది. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుంది. టోటల్ అయితే 2 పొజిషన్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో అయితే 1 ఉంది. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పొజిషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుంది. టోటల్ అయితే 2 పొజిషన్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అయితే 1, ఓబీసీలో అయితే 1. టోటల్ అయితే 2 పొజిషన్స్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి లెవెల్ 3 పే చేస్తారు. 21,700 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ పొజిషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. డిపార్ట్మెంట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. టోటల్ అయితే 1 పొజిషన్ ఉంది. అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. లెవెల్ 3 అయితే పే చేస్తారు. 21,700 అయితే శాలరీ వస్తుంది. నెక్స్ట్ నైన్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుంది. టోటల్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1, ఓబీసీలో 1. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 పే చేస్తారు. 21,700 అయితే శాలరీ ఉంటుంది. నెక్స్ట్ 10th పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో అయితే ఉంది. పొజిషన్ అయితే 1 ఉంది. అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 పే చేస్తారు. 21,700 అయితే బేసిక్ పే ఉంది. 11th వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉంది. టోటల్ 2 పొజిషన్స్ ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది, ఇంకొకటి ఈఎస్ఎం కేటగిరీలో ఉంది. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. మెటలర్జిక్ మెటీరియల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. టోటల్ 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, పీడబ్ల్యూడి కేటగిరీలో అయితే 1. టోటల్ 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే స్కేల్ లెవెల్ 3 పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 అయితే ఉంటుంది. నెక్స్ట్ 13th పొజిషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. కంప్యూటర్ సెంటర్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుంది. టోటల్ అయితే 6 పొజిషన్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 2, పీడబ్ల్యూడి కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1. టోటల్ 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. పే స్కేల్ అయితే లెవెల్ 3 పే చేస్తారు. శాలరీ వచ్చేసి 21,700 అయితే బేసిక్ పే ఉంది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 14th పొజిషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్. సిఏఎస్సి డిపార్ట్మెంట్లో ఉంటుంది. టోటల్ అయితే 2 పొజిషన్స్ ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీలో
కేటగిరీలో ఉంది ఒకటి, ఇంకొకటి అయితే ఓబీసీ కేటగిరీలో ఉంది. టోటల్ అయితే 2 పొజిషన్స్ ఉన్నాయి. లెవెల్ 3 పే చేస్తారు. సాలరీ బేసిక్ పే వచ్చేసి 21,700 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ చూద్దాము. గ్రూప్ బి పోస్టులు సీరియల్ నెంబర్ 1 పొజిషన్కి అయితే 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. గ్రూప్ సి పోస్టులు అంటే సీరియల్ నెంబర్ 2 టు సీరియల్ నెంబర్ 14 వరకు 27 ఇయర్స్ అయితే ఉండాలి. కొన్ని కేటగిరీలకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లైబ్రరీ పొజిషన్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఉండి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ అడ్మినిస్ట్రేషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్స్ అంటే ఏ బ్యాచిలర్ డిగ్రీ చేసినా పర్వాలేదు, అట్లీస్ట్ 2 ఇయర్స్ రిలవెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్. వీళ్ళైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ కానీ ఎంఈ కానీ ఎంఎస్సి మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ బీటెక్ బిఈ బిఎస్సి ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో చేసినా పర్వాలేదు. వీళ్ళకైతే అట్లీస్ట్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వేటిలో కూడా ఉండాలో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ ఎంఈ ఎంఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ అయ్యి ఉండాలి, లేదా బీటెక్ బిఈ బిఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అన్న కంప్లీట్ అయి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్లో ఉన్నా పర్వాలేదు. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు మీ ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్స్లో ఉండాలో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ బయో సైన్సెస్ బయో ఇంజనీరింగ్. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బయో మెటీరియల్స్ బయో కెమికల్ ఇంజనీరింగ్ బయో ఇన్స్ట్రుమెంటేషన్ బయో కెమిస్ట్రీలో ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ ఎంఈ కానీ చేసినా పర్వాలేదు, లేదా బిఎస్సి బీటెక్ చేసినా పర్వాలేదు, లేదా డిప్లొమా ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్ ఉంటుంది కదా దాన్ని కంప్లీట్ చేసినా పర్వాలేదు. అట్లీస్ట్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ కెమిస్ట్రీ. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు కెమిస్ట్రీలో ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ చేసినా పర్వాలేదు, లేదా బీటెక్ బిఎస్సి ఇన్ కెమిస్ట్రీలో ఉన్నా పర్వాలేదు, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసినా పర్వాలేదు. అట్లీస్ట్ 2 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పొజిషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ ఎంఈ ఎంఎస్సి కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ చేసినా పర్వాలేదు, లేదా వీళ్ళు బీటెక్ ఆర్ బిఎస్సి ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీలో చేసినా పర్వాలేదు, లేదా డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ చేసినా పర్వాలేదు. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా వేటిలో ఉండాలి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎయిత్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అయితే ఉంది. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్సి చేసినా పర్వాలేదు, ఎంటెక్ చేసినా పర్వాలేదు, లేదా బీటెక్ చేసినా పర్వాలేదు, బిఎస్సి చేసినా పర్వాలేదు. వీటిల్లో ఈ డిపార్ట్మెంట్స్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ చేసినా పర్వాలేదు. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వేటిలో ఉండాలో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ నైన్త్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ కాంక్రీట్ టెక్నాలజీ కానీ వీటిలో ఎంటెక్ కంప్లీట్ చేసినా పర్వాలేదు, ఎంఎస్సి కంప్లీట్ చేసినా పర్వాలేదు. ఇవే డిపార్ట్మెంట్స్లో మీరు బీటెక్ బిఎస్సి చేసినా పర్వాలేదు, వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు, లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ ఈ డిపార్ట్మెంట్స్లో చేసినా పర్వాలేదు. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా వేటిలో ఉండాలో కూడా క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి 10th పొజిషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చేసినా పర్వాలేదు, లేదా బిఎస్సి స్టాటిస్టిక్స్ చేసినా పర్వాలేదు, లేదా డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ స్టాటిస్టిక్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్ నుంచి చేసినా పర్వాలేదు. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 11th పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫిజిక్స్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ చేసినా పర్వాలేదు. ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో బిఎస్సి కానీ బీటెక్ కానీ చేసినా పర్వాలేదు.
ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా 3 ఇయర్స్ చేసినా పర్వాలేదు. అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 12థ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్, మెటలర్జిక్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎంటెక్ కానీ, ఎంఎస్సి కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, మెటలర్జీలో కానీ, మెటీరియల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్సి కానీ, బీఎస్సీ కానీ, డిప్లొమా ఇంజనీరింగ్ 3 ఇయర్స్ చేసినా పర్వాలేదు. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఈ పొజిషన్స్ అయితే అప్లై చేసుకోవడానికి మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది. నెక్స్ట్ 13th పొజిషన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సెంటర్లో ఉంది. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఎంటెక్ చేసినా పర్వాలేదు, ఎంఎస్సి చేసినా పర్వాలేదు, బీటెక్ చేసినా పర్వాలేదు, బీఎస్సీ చేసినా పర్వాలేదు, 3 ఇయర్స్ డిప్లొమా చేసినా పర్వాలేదు, అట్లీస్ట్ 2 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 14th పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ కేస్. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్లో ఎంటెక్ చేసినా పర్వాలేదు, ఎంఎస్సి చేసినా పర్వాలేదు, బీటెక్ చేసినా పర్వాలేదు, బీఎస్సీ చేసినా పర్వాలేదు, డిప్లొమా చేసినా పర్వాలేదు, అట్లీస్ట్ 2 ఇయర్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి క్లియర్గా కూడా చెప్పారు ఎటువంటి స్టెప్స్ ఉంటాయి అప్లై చేసేటప్పుడు. ఫస్ట్ స్టెప్ అయితే వచ్చేసి రిజిస్ట్రేషన్ స్టెప్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్, థర్డ్ స్టెప్ వచ్చేసి ఫీజ్ అడ్మిషన్ ఆన్లైన్లోనే పే చేయాలి, ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రింట్ అవుట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫీ రిసిప్ట్ అయితే తీసుకోవాలి, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సెండింగ్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫీ రిసిప్ట్ అండ్ రిక్విసైడ్ డాక్యుమెంట్స్ అయితే వీళ్ళకి పంపించాలి. ఇప్పుడైతే అప్లికేషన్ ఫీజు చూద్దాము. టోటల్ అయితే 250 రూపీస్ పే చేయాలండి. ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడి కేటగిరీ, ఎక్స్ సర్వీస్ కేటగిరీ, ఉమెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే ఫీ అయితే పే చేయక్కలేదు, వాళ్ళైతే ఫీ అయితే ఎక్సెంప్టెడ్ అయితే ఉన్నారు. సో ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారంటే మీరు మీ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హార్డ్ కాపీతో పాటు మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని మీద మీ అటెస్టేషన్, సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. వాటిని క్యాస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని అన్నిటినీ కలిపి ఒక అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్ కి అయితే పంపించాలి. ఓన్లీ స్పీడ్ అండ్ రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారండి. మీరు ఎన్వలప్ మీద ఏం రాస్తారంటే మీరు ఏ పొజిషన్ కి అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ పొజిషన్, ఆ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఆ పోస్ట్ కోడ్, క్యాట్ మీరు ఏ అడ్రస్ కి పంపించాలంటే ఇక్కడ ఒక అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. ఈ అడ్రస్ కి అయితే పంపించాలి. అడ్రస్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్, ఆఫీస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్, NH60 నాగౌర్ రోడ్, కర్వార్, జోధ్పూర్. కోడ్ వచ్చేసి 3,42,037. ఇక్కడ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశారు. మీరైతే హార్డ్ కాపీస్ అయితే ఈ అడ్రస్ కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఎప్పటిలోగా పంపించాలంటే లాస్ట్ డేట్ వచ్చేసి 30th May 2021 అండి. ఇది ఆల్రెడీ డేట్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేశారు. ఇదివరకు అయితే లాస్ట్ డేట్ 20th May ఉంది. ఇప్పుడు దీన్ని అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి ఇమీడియట్ గా అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదండి, ఇది అఫీషియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ వెబ్సైట్. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఇక్కడ సెకండ్ చూస్తున్నారు కదండి, సెకండ్ అయితే ఈ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని క్లిక్ చేయడం తోటి మీకైతే ఇలా వస్తుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడైతే ఈమెయిల్ ఐడి, లాగిన్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి. మీరు ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోలే, ఇదే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ రిజిస్టర్ అని కొట్టండి. రిజిస్టర్ అని క్లిక్ చేయడం తోటి మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, అప్లయింగ్ ఫర్ ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, క్యాండిడేట్స్ ఫస్ట్ నేమ్, క్యాండిడేట్స్ మిడిల్ నేమ్, క్యాండిడేట్స్ లాస్ట్ నేమ్ ఇవన్నీ క్లిక్ చేసి సైన్ అప్ అయితే చేసుకోండి. సో మీరు అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు హార్డ్ కాపీస్ జోధ్పూర్ అడ్రస్ కి పంపించమని చెప్పారు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.